రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని, దానిని గాడిలో పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, ఇప్పటికే మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని, ఇంకా కొన్ని త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. రైతులకు ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేశామని, కౌలు రైతుల విషయంలో పంట పండించిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఆలోచించి రైతు బోనస్ అందించి నేరుగా వారి ఖాతాలో డబ్బు చేరే విధంగా ఏర్పాటు చేశామని, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల పాటు కౌలు రైతులను పట్టించుకొని టీఆర్ఎస్ పార్టీ కౌలు రైతుల గురించి గగ్గోలు పెడుతున్నారని, భూమి లేని ప్రతి కౌలు రైతుకు వారు పండించిన పంటకు బోనస్ నేరుగా వారికి అందించడంతో కౌలు రైతులకు మేలు జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసి రైతు బంధు ఇంకా మెరుగైన రీతిలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారని, త్వరలోనే రైతులకు రైతు బంధు అమలు చేస్తామని తెలిపారు. కొద్దిగా ఆలస్యమైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందని, ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రధానమైన గ్యారెంటీలు ఇంకా చేసేది కూడా ఉంది. ఈ రోజు ఆర్థిక వనరులకు సంబంధించి అస్తవ్యస్తంగా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవస్థను నిర్మూలం చేసే ప్రయత్నం చేసింది. ఈ రోజు వ్యవస్థకు సంబంధించి గాడిలో పెట్టాల్సిన బాధ్యతలో భాగంగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాం. మేము రైతు సోదరులకు సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణ సౌకర్యం ఏదైతే ఉందో రుణమాఫీని కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా లక్షలాది మంది రైతు సోదరులకు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకున్నాం. ఈరోజు సన్నాలకి 500 రూపాయల బోనస్, ఆ 500 రూపాయల బోనస్ కు సంబంధించి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నారు. రైతు సంతోషంతో పాటు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రైతుకు సంబంధించిన రైతు బంధు విషయంలో ప్రతిపక్షాలకు సంబంధించి రైతు బంధును ఆపుతారు. ఈ రోజు మేము చెప్పింది రైతు బంధును మెరుగైన రీతిలో పెట్టి అసలు సిసలైన రైతు సోదరుడికి ఇవ్వాలనే ఆలోచనతో తీసుకుపోతాం. ఆనాడు కౌలు రైతుకు సంబంధించి న్యాయం జరుగుతలేదు, వారికి న్యాయం చేయాలంటే కౌలు రైతుకు న్యాయం చేసే విధంగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు సన్నాలకు బోనస్ ఇస్తున్న తరుణంలో ఏ రైతే సాగు చేశాడో ఆ రైతుకే అందే విధంగా వారి అకౌంట్ లోనే ఈ రోజు డబ్బులు జమ చేయబడతా ఉన్నాయి. దాని వలన కౌలు రైతుకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. కౌలు రైతు ఈ రోజు సంతోషంగా ఉన్నాడు. 10 సంవత్సరాల పాటు అసలు కౌలు రైతును ఒక్క కంటి తోను కూడా చూడలేని ఆనాటి ప్రభుత్వాన్ని ఈనాడు కౌలు రైతు కూడా, రైతుకు సంబంధించి భూమి లేకపోయినా ఈ రోజు ధాన్యాన్ని పండించే ఆ రైతు సోదరుని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము మొదలుపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా 2-3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి.